కాలు పెట్టి పొట్టను తీసి బొండికాయ మీద పెట్టి ఒరి కొడకరా అన్నా నా కొడకరా అన్నా నన్ను గిరగిరది నాల పట్టి కొడుకో ఏడగంటల పాదం తీసి నా ఇళ్ళ మీద పెడుతుంటే కొడక నా పక్క బొక్కలన్నీ పలపల పలపల ఎరుగుతున్నాయిరా కొడక నా ప్రాణం వెళ్ళిపోతుంది రా కొడుకో నా కొడక రమడా చనిపోయిన నాడు తలగొర్రేమో తప్ప మరొకటి పెట్టబోడు కొడుకు దెబ్బలు పడుతున్నారా కొడగను కొట్టిన కాళ్ళు నీ కాళ్ళని కలుపుకునే కొడక నన్ను తిట్టిన నోరుతున్నారు కొట్టిన చెట్టులంత వస్తున్నాయి కొడక మీకు బాగా అవుతున్నది కొడక మీకు దూపం ఎంత అవుతుంది కొడక మీరు గంగా తినమందు పోయి కొడక నాను ఏ సత్తమరి కల్లా కొడక కొడక నేను పాలు కాగబెట్టి కొడక మీకు పాలు పోసిన కొడక కొడక నేను నేను చెప్తారా కొడక
చిన్నప్పుడు చిన్నప్పుడు పెద్దప్పుడు పెద్దప్పుడు కూడా మీతో పాటు రోజు అన్నం తినుకుంటే ఇక్కడ కూర్చుంటే కూడా రేపటి కల్లా అత్తవారింటికైనాక కూడా ఆడపిల్లలు వంట చేస్తారు, అత్తమామ కడతారు, పిల్లలు కడతారు, భర్త కట్టుకుంటారు. మిగులితే అన్నం తింటారు, లేకపోతే మారన్నం మళ్ళీ ఉడకబెట్టుకొని అన్నం తింటారు కూడా. ఇవాళ ఈరోజు అదే అలవాటు మీ చెల్లెకి వస్తుంది కూడా. నా పడక మేము మిగిలితే రాగుతాం, లేకపోతే లేదు తర్వాత రాగుతాం అన్నది రేణుక ఎల్లమ్మా. నరాని పోతున్నాయి, నరాన ఇసాలు రోమ రోమాల మీద పడుతున్నాయి అమ్మా. ఇక నవివేకి అవనా బాణం తీయకే అవ్వా
ఉందయ్యవ్వా ఎదిగిన కొడుకులేనా అవ్వా ఆగుల్లా కలుపుతావయ్యవ్వా అమ్మా నీ విత్తగానయ్యవ్వా ఆసన్న తీరదాయవ్వా లంగాని అన్నానని దొంగని అన్నానని ఒక్కసారి మా అయ్య ఎవడు చెప్పినా అయ్య పేరు చెప్పినా అవ్వో అయ్య జాడు చెప్పినా అవ్వా అయ్య కులం చెప్పినా అవ్వా అవన్నీ ఏమన్నందు నాయల్లవ్వా అయ్య జాడు చెప్పు అని లేని బాధ నిన్ను పెట్టినందుకు అవ్వా ఈ భూమి మీద నన్ను ఉండనట్టు చెప్తున్నావా ఎల్లవ్వా అయ్యో అది నీకు న్యాయమైతదానే అది నీకు ధర్మమైతదాయే కన్నాది కొడుకుల నా అవ్వా కొడుకుల నమ్ముకుంటవాయే ఊరన్న నమ్ములే మాయమ్మ కొడుకుంటా పడుకుంటా ఇలవీలా కొట్టుకుంటానవ్వా అవనాది ఎత్తున్నాడు ఓ చెల్లె గౌరవాన్ని చెల్లెలు వస్తున్నాడు తమ్ములాలో మీకంటే ముందుగా నేను వెళ్ళిపోతారా తమ్మి ఒకరగాలు విద్రంగాలు నలుగురు అన్నదమ్ములు తమ్మి ఒకల కోల తీయమనుకున్నాం కానీ తమ్మి మీ ముగ్గురు కంటే ముందుగా ఇక నేను పోయేటట్టున్నారా తమ్ముడా ఇక పొర్రుకుంటానమ్మా అమ్మకాళ్ళు మొక్కుకుంటానమ్మా ఇలవీలా పట్టుకుంటానమ్మా నలుగురు కొడుకుల మాయమ్మ అమ్మ ఎల్లమ్మ ఇక మేము పోతున్నామమ్మా కొడుకులం పోతున్నామే అమ్మో మా పాడం జీవనం పోతున్నదని చతుర బాణాలు ఇస్తున్నారు నా తల్లులేలా. కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఎవ్వలారా పెట్టంగ మీద పన్నాలు పెట్టింది కానీ గా కన్న కొడుకులు అవ్వలారా ఓవ నేను బాబుజాడే అవ్వా అవని కాళ్ళు మొక్కుతనే అవ్వా అవని బాంధవాంచనే అవ్వా నా కడుపులో పెద్ద పేగులు కత్తరిస్తున్న విధానమైతున్నదే అవ్వా అవ నా ప్రాణం పోతున్నదని గా నలుగురు కొడుకులు దేవి పట్టుకుంటుంటే కొడుకుడిగా రాముడు నువ్వు ఏయబట్టి కొడుకో వాట్ల తోడు పాటు సాపెండినట్టు ఈ ముగ్గురు ప్రాణాలు కూడా మీద కాలం వచ్చినారు కొడక ఇలా ఈ రోజు నా కొడక మీ ప్రాణం వెళ్ళిపోయినా నీ కన్న తల్లి కన్నది కడపాయ కట్టింది పట్టాయే కళ్ళ మీద పడ్డ మైలాయే మళ్ళా కన్న పేగు బొరుకుతున్నదే అమ్మో కొడుకుల మీద పడుతున్నది తల్లి రేణుక ఎల్లమ్మో కన్నీరు వేసింది అంతకంట సేపు వాళ్ళ పేరింది కన్న తల్లి రేణుక ఎల్లమ్మ గప్పుడు ఏమనుకున్నది ఇవాళ నా కొడుకులు నేను వేయక 7-3 గడియల్లో లేచి కూర్చోవాలి ఎందుకంటే రానున్న కాలం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది ఉప్పులిల్లు ఒక చోట ఉడకవంతం ఉన్నది మాడవంతం ఉన్నది గా భూలోక పట్నం లోపల కన్న తల్లులే విషపన్నాలు పెట్టిండ్రంటే రానున్న భూలోక పట్నం ఏమి కావాలి కన్న తల్లులు ఉషం పెట్టిన కానీ నా తల్లులాల అమృతమై సేవించాలని కానాడు నా తల్లులాల దీవించి దివనార్థ పెడుతున్నది ఇప్పటికైనా చూడుండ్రి తల్లులారా కళ్ళల్లో మందు వయ్యాలంటే కన్న తల్లి
తల్లి సీతవారదా అని ఆనాడు ఎల్లవ పెట్టిన దీవెన పక్కింటోళ్ళను ఎవళ్ళన్న బతిమిలాడి నా కొడుకు జ్వరం వచ్చిందవ్వా కళ్ళల్లో మందుర వద్దురా అని బదులాడతారట ఎందుకంటే కన్న తల్లి సీత ఉత్తవారదా అని ఎల్లమ్మ కొడక నేనుండగా మీ ప్రాణం ఎట్లా పోతుంది కొడక నేను వేయడానికి 7-3 గడియలు లేచి కూర్చోవాలని దీవించింది నాటి పెట్టింది రేణుకా ఎల్లమ్మ బిడ్డ దగ్గరికి వచ్చింది రావేలా బిడ్డ నువ్వు అందరి కన్నా చిన్న బిడ్డవే బిడ్డ బిడ్డ నీళ్ళెళ్ళి పోయాక ఎడిళ్ళ పిల్లి కూరవే బిడ్డ ఎత్తుకొల్ల సిబ్బి నువ్వు అయితవా బిడ్డ తల్లి లేని పిల్లలంటే తంగళ్ళ పాలు నువ్వు కొమ్మసాడు రెమ్మవే బిడ్డ నువ్వు ఆకుసాడు బిందవే బిడ్డ అవసాటి బిడ్డవే బిడ్డ కన్న తల్లి కన్న బిడ్డలు 9 తప్పులు వేయని కన్న తల్లి తొడ కింద దాచి పెట్టుకుంటదట నా బిడ్డ నిన్ను ఎంతమంది కొడతారో బిడ్డ ఎంతమంది తిడతారో ఇలా మీ అన్నగాడు వేయబట్టి బిడ్డ తల్లి ప్రేమ నీకు దూరం అవుతున్నదని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ముఖాన కొంగు పెట్టింది బిడ్డ దగ్గర తీసుకొని నా బిడ్డ నేను పోతున్నా నువ్వు అమ్మ అని ఒక బిడ్డ నేను వెళ్ళిపోతున్నా నీ గానాడు అటువంటి రేణుకా ఎల్లమ్మ నా తల్లు కొత్త గౌను తీసుకొచ్చి కన్న బిడ్డకి ఎత్తున్నది దూకుతున్నది ముడుతున్నది అటువంటి సిగ్గల్ల మల్లె పువ్వులు పెడుతున్నది నేనొచ్చేదాకా బిడ్డ ఈ గౌను మా యొద్దు నేనుంటే బిడ్డ నీకు పుడకో నేను అంగీలు పట్టించి లంగలు పట్టించి నీకు నేను ఎత్తుని బిడ్డ బాకి నాకు లేదని మనది గట్టి గట్టి రేణుకా ఎల్లమ్మ 5 ముక్కలు పాలిచ్చి ఈ పాలు కట్టాలి గానాలు రేణుకా ఎల్లమ్మ 12-24 ఏళ్ళ దాకా నీకు దొరకనాని రేణుకా ఎల్లమ్మ గానాడు జోగురాలు ఏసం కడుతున్నది రేణుకా ఎల్లమ్మ జోగురాలు ఏసం అంటే తల్లులారా బుచ్చం అవతారం ఆనాడు రేణుకా ఎల్లమ్మ బుక్షం అవతారం ఎత్తింది ఇప్పటికైనా అప్పటికైనా తల్లులాల పుడితే గౌడై పుట్టాల పుడితే రాజై పుట్టాలంటారు ఈ యక్షగాడు గాని బుక్షగాడు గాని మొట్టమొదలు వాడిపిచ్చేది గౌన్ల వల్లట తర్వాత అర్జున